హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈరోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ప్రిపరేషన్ కాకుండా ఆ ప్రిపరేషన్ మొమెంటమ్ క్యారీ అవ్వాలి అంటే ఏం చేయాలి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 month ఉంది యూపీఎస్సీ ప్రిలిమ్స్కి. ఈ టైంలో ఎంత చదివినా సరే దెర్ ఈస్ అ పాయింట్ వేర్ యూ డిమోరలైజ్, రైట్? ఒక్క బ్యాడ్ డే వచ్చిందంటే దాని ఎఫెక్ట్ 1 week ఉంటుంది పర్టికులర్ 1 monthలో. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి we are starting this podcast. We have here with us Vamshi sir, and has been teaching for UPSC from past decade, and he's a psychologist also. So he tunes people's minds, particularly students' minds. So తెలుసుకుందాం. Hi sir, Vamshi sir. జస్ట్ మీకు తెలిసే ఉంటుంది కదా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆల్మోస్ట్ లైక్ యూపీఎస్సీ ఈజ్ ఏ జర్నీ, రైట్? సక్సెస్ ఈజ్ ఎ జర్నీ లాగా యూపీఎస్సీ ఈజ్ ఎ జర్నీ. 1 year పడుతుంది. ఈ 11 నెలలు చదివింది ఒక లెక్క, ఈ ఒక్క నెల చదివేది ఒక లెక్క. ఈ నెలలో చదువు పక్కన పెడితే ఎంత స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఎట్లా ఉంటుంది స్టూడెంట్ది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ప్లీజ్ గివ్ అస్ సమ్ ఇన్పుట్స్ టు అవర్ స్టూడెంట్స్. హాయ్ దినేష్, ఇప్పుడు మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు యాజ్ ఏ యాస్పిరెంట్గా మీరు ఏం చేస్తారో ఒకసారి నాకు చెప్పండి. దట్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్, ఎప్పుడో 10 ఏళ్ల ముందు. సో వన్ థింగ్, ఈ 1 month ఎలా ఉంటుందంటే, ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత వాడిని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాడు మదర్ అండ్ ఫాదర్, మన బాడీని మనం అలా చూసుకోవాలి. అరే నీకన్నా తోపేవాడు లేడు ఇక్కడ, నువ్వు ఇప్పటిదాకా ఏం చదివావో అదే ఆన్సర్ క్వశ్చన్స్లో వస్తాయి. అలా కాకుండా ఒక ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక బ్రేకప్ అయిపోయినప్పుడు ఎలాగైతే బాధపడతావో అలా ఒక్కరోజున్నా సరే ఈ లాస్ట్ 1 monthలో ఎగ్జామ్ వరకు అది ఎఫెక్ట్ కొట్టేస్తుంది. అరే ఏంద్ర నాకు ఈ కర్మ, సంవత్సరం నుంచి చదువుతున్నాను, వదిలేసి వెళ్ళిపోదామా ఈ 1 month స్ట్రెస్ భరించలేక. సో అది దట్ ఈస్ డిఫరెంట్ కేస్, నేను ఎలా ఓవర్కమ్ చేశాను. బట్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, స్టూడెంట్స్కి ఏం చెప్తారు ఈ 1 month? ఫస్ట్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఈ 1 month ఏదైతే ఉందో, ఈ 1 month అనే కాదు, స్టూడెంట్స్ స్టార్టింగ్ ప్రిపరేషన్ ఏం చేస్తారు అంటే, వీళ్ళు డైలీ ఒక 10 to 12 hours ప్రిపేర్ అవ్వాలని పెట్టుకుంటారు. లేదు కంటిన్యూస్గా ఓ 2-3 hours ప్రిపేర్ అవ్వడం, నైట్ స్లీప్ కూడా స్టాప్ చేసేసి 2 o'clock 3 o'clock వరకు చదువుతూ ఉంటారు. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది యూపీఎస్సీ 1 month ఉంది కనుక ఈ 1 monthలో ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి నేను ఇచ్చే ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే, మనకి పోమోడోరో అని ఒక టెక్నిక్ ఉంది, మీరు విని ఉంటారు. ఆ పోమోడోరోలో ఎవ్రీ 25 minutesకి ఒక సెట్ చేసుకున్న టైం, 25 minutes తర్వాత 5 minutes బ్రేక్ ఇవ్వండి. 1 cycle, అలా 4 cycles చేయండి. అంటే ఏమవుతుంది, 4 into 25 minutes, ఎవ్రీ 25 minutesకి ఒక 5 minutes బ్రేక్ ఇస్తున్నారు. ఆ 4 cycles ఫినిష్ అయిన తర్వాత ఓ 15 minutes బ్రేక్ ఇవ్వండి. అంటే 2 hours ప్రిపేర్ అవుతున్నారు, బ్రేక్స్ ఇస్తున్నారు కనుక మీ బ్రెయిన్ అనేది స్ట్రైన్ తీసుకోదు, ఫిజికల్గా కూడా స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వరు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఈ 2 hours మీరు చదివారు కనుక బ్రేక్స్ ఇస్తూ మనకి బాడీలో ఏం చేస్తుంది అని అంటే, ఈ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అని ఒక హార్మోన్ ఉంటుంది, దాన్ని రిడ్యూస్ చేయాలి మనం. దాన్ని రిడ్యూస్ చేయాలంటే సింపుల్, జస్ట్ ఒక 5 minutes వాక్ చేయండి, లేదా ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి, లేదా యోగా చేసుకోండి. జస్ట్ ఒక 5 minutes, మళ్ళీ అగైన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకే, అంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు కార్టిజాల్ హార్మోన్ ఎలా తగ్గించాలో చెప్పా, ఫిజికల్గా స్ట్రెస్ తీసుకోకుండా. అలాగే కంటిన్యూస్గా 2 hours మెంటల్లీ స్ట్రెస్ తీసుకోకుండా ఎవ్రీ 25 minutesకి బ్రేక్ ఇవ్వమని చెప్పాం. ఓకేనా, ఇది ఫాలో అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను నా స్టూడెంట్స్కి ఏం చెప్తాను అంటే, స్టూడెంట్స్కి ప్లస్ నాతో పాటు ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ని కూడా చూసినప్పుడు నేను సింపుల్ ఒకటే చెప్తాను, మనకి ఈ డిజిటల్ డిటాక్స్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ప్రతి పర్సన్ కూడా ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే, మనం ప్రిపేర్ అవుతున్న టైంలో ఎక్కువ బుక్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ ప్రిపరేషన్ కూడా ట్యాబ్స్లోని, ల్యాప్టాప్స్లో, మొబైల్స్లో చేస్తున్నారు. అలా చేయకుండా ఈ డిజిటల్ డిటాక్స్ అనేది అయిపోవాలి. అంటే కొంచెం సోషల్ మీడియాని తగ్గించడం, మొబైల్స్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది అని అంటే, మన ఐస్ స్ట్రైన్ అవ్వడం తగ్గుతుంది, మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్, చాలామంది ఏం చేస్తున్నారంటే, సపోజ్ మార్నింగ్ 7 స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందే వాళ్ళు లైట్ ఎక్సర్సైజ్ చేయాలి. లైట్ ఎక్సర్సైజ్ చేసి నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తీసుకుని 2 hours ప్రిపరేషన్ పెట్టుకోవాలి. అంటే సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 7కి వాళ్ళు వేకప్ అయింది అనుకోండి, మనకి 7 to 8 లోపు వీళ్ళు బ్రేక్ఫాస్ట్, ఎక్సర్సైజ్, ఫ్రెష్ అవ్వడం ఇవన్నీ అయిపోతాయి.
8 to 10 ప్రిపరేషన్ పెట్టుకోండి. నేను చెప్పినట్టుగా సైకిల్స్ ఎవ్రీ 25 మినిట్స్కి 5 మినిట్స్ బ్రేక్ ఇస్తూ, అంటే 8 to 10 అయిపోయింది. తర్వాత 10 to 10:30 ఒక టీ తీసుకోండి, అలా జస్ట్ వాక్ చేయండి, అయిపోయింది. మరలా అగైన్ 10:30 to 12:30 ప్రిపరేషన్, సేమ్ మరలా 4 సైకిల్స్. దీనివల్ల మీకు మార్నింగ్ సెషన్లోనే 4 hours ప్రిపరేషన్ అయిపోతుంది విత్ ఇంక్లూడింగ్ బ్రేక్స్. సో మీరు ఎక్కడ కూడా ప్రిపరేషన్ స్ట్రెస్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నట్టుగా మీకు అనిపించదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు 25 minutes తర్వాత బ్రేక్ తీసుకుంటున్నారు. 4 సైకిల్స్ ఫినిష్ అయిన తర్వాత మరలా ఒక లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. ఆ లాంగ్ బ్రేక్లో ఏం చేస్తున్నారు? వాక్ చేయడం కానీ, డీప్ బ్రీత్ తీసుకోవడం కానీ, యోగా చేయడం కానీ చేస్తున్నారు. సో ఎర్లీ మార్నింగ్ మైండ్ ఎలా అయితే ఫ్రెష్గా ఉంటుందో, ఆఫ్టర్నూన్ అయినా సరే మీ మైండ్ అలాగే ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ లంచ్ బ్రేక్ తీసుకోండి. తర్వాత చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేశా, మార్నింగ్ 4కి లేచేస్తారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, నైట్ వరకు చదువుతూనే ఉంటారు కంటిన్యూస్గా. నేనేమంటా అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక పవర్ న్యాప్, ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes. మళ్ళీ ఆఫ్టర్నూన్ నిద్రపోమన్నాను కదా అని చెప్పి 2-3 hours కాదు, ఓకే, పవర్ న్యాప్ కావాలి ఒక 30 minutes to 45 minutes. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మార్నింగ్ ఆల్రెడీ బ్రేక్స్ తీసుకుంటా చదివారు, ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నారు. సో మీ మైండ్ మరలా ఎర్లీ మార్నింగ్ ఎలాగైతే స్టార్ట్ అయిందో ఆఫ్టర్నూన్ కూడా అలాగే చేసుకున్నాం. అంటే 1 dayనే మనం 2 daysగా డివైడ్ చేసుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం ఎంత ఫ్రెష్గా ఉంటుందో, మళ్ళీ ఆఫ్టర్నూన్ పవర్ న్యాప్ తర్వాత అంతే ఫ్రెష్గా ఉంటుంది. సో మార్నింగ్ కోర్ సబ్జెక్ట్స్ చదివారు, సపోజ్ ఫస్ట్ సైకిల్లో 2 hours చెప్పాను కదా 8 to 10లో. తర్వాత 10:30 to 12:30లో మీరు ఏం చేస్తారంటే ఏ కోర్ సబ్జెక్ట్ చదివారు, అంటే కోర్ సబ్జెక్ట్స్ మీన్స్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, దాని మీద పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అది మార్నింగ్ సెషన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ పవర్ న్యాప్ తర్వాత మరలా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్పుడు ఏం చేస్తారంటే ఆఫ్టర్నూన్ సీసెట్ చేయండి. మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా ఆఫ్టర్నూన్ ఏముంటుంది? సీసెటే ఉంటుంది. సో సీసెట్ చేయండి, కొన్ని ఫ్యాక్ట్స్ బేస్డ్ చూడండి. సేమ్ మరలా 2 hours స్కెడ్యూల్, సపోజ్ ఆఫ్టర్నూన్ 12:30కి బ్రేక్ తీసుకున్నారు, మరలా 2కి స్టార్ట్ చేశారు, లేదా 2:30కి స్టార్ట్ చేశారు, 4 hours, 2:30 to 4:30 ఆర్ 2 to 4 అయిపోయింది. 4 to 4:30 ఆర్ 4:30 to 5 అకార్డింగ్ టు యువర్ షెడ్యూల్. ఒక టీ బ్రేక్ తీసుకో, చిల్ అవ్వండి. ఇక్కడ చాలామంది నేను అబ్జర్వ్ చేసింది, అంటే ఎస్పెషల్ మన అశోక్ నగర్లో ఉన్నాం కనుక, ఈ సీరియస్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే బ్రేక్ అని చెప్పి తీసుకుంటారు, మరలా వచ్చి ఆ టీ షాప్లో మరలా వీటి గురించే డిస్కస్ చేస్తారు. నేనేమన్నా అంటే ఆ హాఫ్ అన్ అవర్ చిల్ అవ్వడానికి వచ్చారు, మీరు ఆల్రెడీ చదువుతూ ఉన్నారు, మరలా అక్కడ కూడా ఆ డిస్కషన్ పెట్టొద్దు. హ్యాపీగా ఓ జ్యూస్ తీసుకోండి, లేదా టీ తీసుకోండి, కాఫీ తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి, సరదాగా వాక్ చేయండి, మరలా వచ్చి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈసారి ఈవినింగ్ ఏం చేస్తారంటే సపోజ్ ప్రీవియస్ సెషన్లో సీసెట్ చేశారు, లేకపోతే ఫ్యాక్ట్స్ ఏమైనా చూశారు, ఇప్పుడు కరెంట్ అఫైర్స్, మ్యాప్స్ చూడండి. అండ్ ఎర్లీ డిన్నర్ ఈవినింగ్ 6:30 అలా అయిపోయిన తర్వాత, లేదా 7 అయింది, ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా వాక్ చేయండి. వాకింగ్ అంటే ఏదో మరీ స్వెట్ వచ్చేసేలా కాదు, లైట్ వాక్ చేసి ఫ్రెష్ అయ్యి లైట్ డిన్నర్ తీసుకోండి, మరలా ఒక 1.5 hour ప్రిపేర్ అవ్వండి. లేదా ఏమైనా ప్రాక్టీస్ టెస్ట్లు, లేకపోతే ఫ్లాష్ కార్డ్స్, స్మార్ట్ రివిజన్ అని ఉంటుంది కదా, అవి అలా చేసుకున్న తర్వాత మీరు 10 కల్లా స్లీప్ స్టార్ట్ చేయండి. ఓకే, సో 10 స్టార్ట్ చేశారంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీరు 6కి లేవండి. చాలామంది అనుకుంటారు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పాలి అని అంటే నేను డేలో 3 hours నిద్రపోతున్నా, 4 hours నిద్రపోతున్నా అని చెప్తారు. మరి లేదా కొంతమంది ఆస్పిరెంట్స్ని నేను నైట్ 2 వరకు చదివా, 3 వరకు చదవడం అని చెప్తారు. అంటే ఓకే, కొంతమంది నైట్ ఈవినింగ్ జాబ్ అది చేసి వచ్చిన తర్వాత నైట్ చదువుతూ ఉండొచ్చు, బట్ కామన్గా నేను చెప్పేది ఏంటంటే మన బాడీ సిస్టమ్ ఏంటంటే నైట్ ఎందుకు నిద్రపోవడం అలవాటు చేశారు? మన ఫిజికల్గా మెంటల్లీ కూడా రిపేర్ జరుగుతుంది, మన బాడీ రిపేర్ జరుగుతుంది, మైండ్లో రిపేర్ జరుగుతుంది ఆ రెస్ట్ ఇవ్వడం వల్ల. సో మరలా మార్నింగ్ లేచేటికి ఫ్రెష్గా ఉండాలి. మీరు 7 to 8 hours స్లీప్ ఇచ్చుకోండి. ఈ మొబైల్ యూసేజ్ ఏదైతే ఉందో దాన్ని 3 hours నుంచి ఒక 1 hour తీసుకొచ్చి 2 hours రెస్ట్ ఇవ్వడానికి చూడండి. అలా ఇచ్చారు అని అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఫిజికల్గా స్ట్రెస్ తగ్గించుకోవడానికి వాకింగ్ అని చెప్పుకున్నాం, కార్టిజల్ హార్మోన్ రిలీజ్ చేయడానికి. మెంటల్లీ స్ట్రెస్ అవ్వకుండా ఎవ్రీ 25 minutesకి ఒక బ్రేక్ ఇమ్మని చెప్పాం, ఆఫ్టర్నూన్ పవర్ న్యాప్ ఇమ్మని చెప్పాం, లైట్ డిన్నర్ తీసుకున్నాను చెప్పాం, నైట్ వచ్చేటప్పుడు 10కి నిద్రపోమని చెప్తున్నాం. సో 10కి నిద్రపోయారంటే 8 hours, ఆల్మోస్ట్ 6 వరకు నిద్రపోవచ్చు మీరు. ఇలా చేస్తే కనుక. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ ఏం ఆలోచిస్తాడంటే ప్రిపేర్ అవుతున్నా అన్న దానికన్నా
నేను ఫెయిల్ అయితే అని ఆలోచిస్తారు. ఇఫ్ ఐ ఫెయిల్, ఆ ప్లేస్లో ఏంటంటే ఐ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్, ఐ గివ్ మై బెస్ట్, అంతే. అది ఆలోచిస్తే పాజిటివ్గా వెళ్ళాలి. మన పాజిటివ్ సెల్ఫ్ టాక్ కూడా కావాలి. ఎస్, మీరు చెప్పింది 100% కరెక్టే. సో వంశీ గారు ఇప్పుడు చెప్పారు కదా, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ప్లాన్ చేసుకోవాలి అట్లీస్ట్ ఈ 1 మంత్కి. అంటే మేబీ లాస్ట్ 10 months 11 months మీరు ఏం చేశారో ఆ కర్మ నేను మార్చలేను. అట్లీస్ట్ ఈ 1 month మార్చుకుంటే దట్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. బట్ ఇక్కడ ఒకటి వస్తుంది, హౌ వెల్ యూ హ్యావ్ టు బీ కనెక్టెడ్. అది ఈ 1 month కావచ్చు, 1 month ఇంటెన్సిఫైంగ్గా, లాస్ట్ 10 months అయినా సరే ఫ్యామిలీతో, లవ్డ్ వన్స్తో, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్తో, లేకపోతే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే ఇంకేదన్నా ఉంటే వాళ్ళతో, లేదు నువ్వు జాబ్ చేస్తుంటే జాబ్తో. ఈ 10 months పక్కన పెడితే ఈ 1 month ఎలా ఉండాలి? నీ ఫర్ ఎగ్జాంపుల్ బాధ వేస్తుంటుంది, ఒక 6 గంటలు చదువుతాను, మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది, అరే వెంటనే ఎవరితో మాట్లాడేయాలి, లేకపోతే అమ్మతో నాతో షేర్ చేసుకోవాలి, లేకపోతే నాకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోవాలి, నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలంటారు. ఈ 1 monthలో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా అఫ్కోర్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. ఎంతవరకు ఉండాలి? నా స్టూడెంట్స్ని చూశాను, మామూలుగా ఐ నో స్టూడెంట్స్ హూ డూ ఆల్ ద స్టఫ్. క్లాస్ అయిపోయిన తర్వాత దే గో టు కాఫీ షాప్, అప్పుడప్పుడు ఒక గంట కనిపిస్తుంటారు. ఎగ్జామ్స్ టైంలో పొద్దున్న చదువు కాడే ఉంటారు. ఏం చేస్తున్నారంటే స్ట్రెస్ సార్, స్ట్రెస్ బస్ట్ అంటారు. అరే స్ట్రెస్ బస్ట్ రావాల్సింది ఇప్పుడు కాదురా, ఎగ్జామ్ క్లియర్ చేసి అప్పుడు అవ్వండి కావాలంటే. దిస్ ఈజ్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు స్టడీ. దయచేసి ఈ 1 month అన్నా దయచేసి కలవద్దు, ఐ మీన్ లైక్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ అంటాను. సో యూ టెల్ మీ, ఐదర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ XYZ, ఎంత టైం బ్యాలెన్స్ చేసుకోవాలి? సెకండ్, డిజిటల్ టైంని ఎలా, ఇంకొకసారి ఐ నీడ్ ఇన్ డెప్త్ అనాలిసిస్, డిజిటల్ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి? బికాస్ వీఆర్ గెట్టింగ్ ఆల్ ద కంటెంట్ ఫ్రమ్ డిజిటల్ కంటెంట్ ఓన్లీ. నేను ఇందాక చెప్పినట్టుగా మీకు బ్రేక్స్ ఇస్తా చదవమని చెప్పాను. బట్ చూడండి, మార్నింగ్ 8 ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది, నైట్ 10కి ఎండ్ అయింది. అందులో బ్రేక్స్ ఉన్నాయి, మీ టీ టైం ఉంది, మీ ఎక్సర్సైజ్ ఉన్నది, పవర్ న్యాప్ ఉంది. ఇవన్నీ అయిపోయినా సరే మీరు 10 hours ప్రిపరేషన్ అయింది, ఇంకేనా? సో మీరు టోటల్ చూస్తే 10 hours ప్రిపేర్ అయ్యారు, బట్ విత్ బ్రేక్స్. దానివల్ల మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వరు, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అని అంటే ఇవ్వండి. 10 minutes మాట్లాడండి, ఫోన్ 15 minutes మాట్లాడండి. అక్కడ నేనేం చెప్తానంటే, ఎక్కువ ఈ చాటింగ్ లేకుండా డైరెక్ట్గా కాల్ చేయడం బెటర్. కాల్ ఒక 5 minutesలో క్లియర్ అవుతుంది, చాట్ చేస్తే 1 hour పడుతుంది, రైట్? అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం స్టార్ట్ చేసామంటే అది టైం ఎంత అయిపోతుందో తెలియదు మనకి. బట్ ఇంకోటి 4కి 5కి లేచి చదవడము అంటారు కదా, అది మామూలు టైంలో వర్క్ అవుతుంది. ఈ లాస్ట్ 15 days తీసుకుందాం, మార్నింగ్ 5కి 4కి లేచి చదివితే అది ఎఫెక్టివ్గానే ఉంటుందా? యాక్చువల్గా మనకి బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. ఎర్లీ మార్నింగ్ ఒక 3:40 దాటిన తర్వాత, 4 దాటిన తర్వాత ప్రిపేర్ అయితే, ఆ టైం ఎందుకు చెప్పారు అని అంటే మన వాళ్ళు ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉండవు. నెక్స్ట్ ఈ పొల్యూషన్, ట్రాఫిక్ ఇలాంటివి ఏమి ఉండవు కనుక మనం ఎప్పుడైనా జనరల్గా ఏ టైం అయినా సరే, ఈవెన్ ఆఫ్టర్నూన్ 12 అయినా సరే, మీ రూమ్ సరౌండింగ్స్ కామ్గా ఉన్నాయనుకోండి, ఆబ్వియస్ మీ మైండ్ కామ్గానే ఉంటుంది. సో టైమింగ్స్తో పెట్టుకోవద్దు. ఒకవేళ అలా అలవాటు ఉంటే ఎర్లీ మార్నింగ్ 4 స్టార్ట్ చేశారనుకోండి, సపోజ్ 4 to 8 ఒక సైకిల్ ఫినిష్ అయిపోతుంది. అంటే 4 to 8 4 hours ప్రిపరేషన్. డే టైంలో చేసే ప్రిపరేషన్ 6 hours అనుకోండి, ఇక్కడ 3.5 hours 4 hours ఎనఫ్. బికాజ్ ఎన్విరాన్మెంట్, అది ఒకటే డిఫరెన్స్, ఇంకా అంతకుమించి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకోటి, ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 months 1 year ప్రిపరేషన్ తీసుకుందాం. వాడు ఒక 6 months స్టూడెంట్ అనేవాడు మన క్లాస్ రూమ్స్కి వస్తాడు. వాడికి మనం ఎంత డమ్ చేయాలో అంత డమ్ చేస్తాం, ఎందుకంటే మనం డికేట్స్గా నేర్చుకున్నది వాడికి 6 నెలల్లో డమ్ చేసేస్తాం. ఫ్రాంక్లీ టు సే, వీల్ ఎక్స్ప్లెయిన్ దెమ్, బట్ సబ్జెక్ట్ ఉందో వాడికి ఇవ్వాలి. మనకి ఇన్స్టిట్యూషన్ ఇచ్చే టైం లిమిటెడ్గా ఉంటుంది. నేను ఏ ఇన్స్టిట్యూట్ పేరు తీసుకున్నా సరే 6 months 7 monthsలో నా సబ్జెక్ట్ అయిపోవాలి కదా. మిగతా సబ్జెక్ట్స్ పక్కన పెట్టండి, నా సబ్జెక్ట్స్ మ్యాక్సిమం 3 months 4 months ఇస్తారు. ఏ సబ్జెక్ట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీ 4 months ఇస్తారు, హిస్టరీ ఇంకొక నెల ఎక్స్ట్రా ఉంటుందేమో. ఇప్పుడు ఈ లాస్ట్ 1 month వాడు ఇంకేదన్నా కోర్సులు తీసుకొని ర్యాపిడ్ రివిజన్ లాగా చేసుకోవాలన్నా, లేదు ఇప్పటివరకు చేసుకున్న నోట్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలా, లేదు MCQs మాత్రమే సాల్వ్ చేస్తూ ఉండాలి? ఎందుకంటే వెన్ ఐ థింక్ ఇన్ 2015 ఐ రిమెంబర్ దిస్, లాస్ట్ 1 month వరకు నేను ప్రిపరేషన్లో MCQs చేయలేదు. రివిజన్లో ఆల్రెడీ కవర్ అవుతుంది కదా డేటా. ఇప్పుడు MCQs చేస్తే నాకు 2 minutes టైం అవుతుంది, బట్ ఆ 2 minutes నేను ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకోవచ్చేమో అని చెప్పేసి ఎక్కువ నేర్చుకోవడం మీద కాన్సెప్ట్ చేశాను, అటెంప్ట్ పోయింది. సో
ఈ విషయం మీద నాకు క్లారిటీ కావాలి. ఎంసీక్యూసా, రివిజనా, క్లాసెస్ అని ఇంకోసారి ర్యాపిడ్ రివిజన్ కోర్సులో ఏదైనా జాయిన్ అయ్యి వింటామా? మనం యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా కోచింగ్ మీద ఫోకస్ చేయాలండి. మొత్తం సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, దాంతోపాటు ప్యారల్గా న్యూస్ పేపర్ ఫస్ట్ 1 ఇయర్ కూడా. ఆ నెక్స్ట్ ఇయర్ అప్పుడు మీరు మార్నింగ్ సెషన్ రివిజన్ చేస్తారు, నెక్స్ట్ సెషన్ ఇమీడియట్గా ఎంసీక్యూస్ చేయండి. అలాగే మన వాళ్ళు మాక్ టెస్ట్లు అని చెప్పి మొత్తం వీక్లో ఆల్మోస్ట్ ఒక 10 to 12 మాక్ టెస్టులు రాస్తున్నారు. మార్నింగ్ ఓ మాక్ టెస్ట్, ఆఫ్టర్నూన్ ఓ మాక్ టెస్ట్. ఇది కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. బెటర్ ఏంటంటే వీక్లో ఒక 2-3 మాక్ టెస్ట్ రాయండి, అంతే. 2 to 3 మాక్ టెస్ట్లు. మీరు మార్నింగ్ ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో ఫస్ట్ 4 సైకిల్స్లో నెక్స్ట్ సెషన్లో దాని మీద ఉన్న ఎంసీక్యూస్ చేయండి. అండ్ మీకు తెలిసే ఉంటుంది, మనకి ఎన్సీఆర్టీస్ నుంచే క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారు. మన వాళ్ళేమో ఎన్సీఆర్టీస్ని పక్కన పెట్టి మిగతా సబ్జెక్ట్స్ మీద, మిగతా బుక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీరు చూడండి, పాస్ట్ పీవైక్యూస్ ఏమైనా చూస్తే డైరెక్ట్ ఎన్సీఆర్టీస్ని స్టేట్మెంట్స్ వైజ్ వచ్చినవి ఎక్కువ. అండ్ అంటే నేను ప్రిపేర్ అయినప్పుడైనా మీరు ప్రిపేర్ అయినప్పుడైనా ఒక కామన్ పాయింట్ ఏంటంటే మన ఫ్యాకల్టీ ఏం చెప్పేవారంటే 10 బుక్స్ తీసుకోకండి, ఒక 1 బుక్ తీసుకోండి, 10 times రివిజన్ చేయండి. కంటెంట్ సేమ్ కదా, బట్ యాస్పిరెంట్స్కి ఎలా ఉంటుందంటే బుక్ షాప్కి వెళ్తారు. అంటే స్టార్టింగ్లో నేను కూడా అలాగే చేసేవాడిని. ఏదైనా మంచి నీట్గా కనిపించింది బుక్, సేమ్ హిస్టరీ ఉంటుంది, సేమ్ జాగ్రఫీ ఉంటుంది, ప్రజెంటేషన్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు, బట్ బుక్ తెచ్చుకోవడం, అది కంప్లీట్ చేస్తానంటే అది మళ్ళీ హాఫ్ కంప్లీట్ చేయడం, మళ్ళీ వేరే బుక్ తీసుకురావడం. సో అందుకే నేను ఏమంటే ఫస్ట్ ఎన్సీఆర్టీస్ని బాగా చదివేయండి, దాని షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి, ఎంసీక్యూస్ ప్రిపేర్ చేయండి, వీక్లీ 2 or 3 మాక్ టెస్టులు రాయండి. ఇంతకు మించి ప్రిపరేషన్ ఏం లేదు. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఫస్ట్ 1 year మాత్రం కోచింగ్ మీద ఫోకస్ చేయాలి బాగా. నెక్స్ట్ 2nd year 3rd year అంటే 2 attempts ఇచ్చేలోపు వీళ్ళు ప్రాపర్గా ప్లానింగ్తో ఉంటాయి కనుక డెఫినెట్లీ దే విల్ క్రాక్ యూపీఎస్సీ. సో ఎస్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ కూడా మనం సార్తో డిస్కస్ చేయడం జరిగింది కదా. సో దిస్ ఈజ్ నాట్ వన్ వీడియో దట్ వీఆర్ మేకింగ్, దిస్ విల్ బీ ఎ సిరీస్ ఆఫ్ వీడియోస్. మీ ప్రిపరేషన్ ఎలా మార్చుకోవాలి త్రోట్ ఈ జర్నీ విల్ బీ దేర్ విత్ యూ అండ్ విల్ బీ సజెస్టింగ్ యూ యాజ్ ఎ సీనియర్స్, యాజ్ ఎ ఫ్యాకల్టీ. మేము చేసిన తప్పులు కావచ్చు, మేము చూసిన తప్పులు ప్రాక్టికల్లీ. స్టూడెంట్స్ ఎలా చెడిపోతారు అంటే వాళ్ళు బ్యాచ్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు, జూన్లో వచ్చినప్పుడు, డిసెంబర్ కల్లా వాళ్ళు ఎలా చెడిపోతున్నాడు, ఎలా నాశనం అవుతున్నాడు. బట్ ఆ కష్టమంతా లాస్ట్ 2 months వాడు పడేది కూడా మేము చూసాము. సో ఈ తప్పులు మీరు చేయకుండా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలన్నింటినీ కూడా విల్ బి డిస్కసింగ్ ఇన్ ది సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ విత్ వంశీ సార్. ఎస్ దినేష్, వీఆర్ కరెక్ట్. మనం 10 years నుంచి, అంటే 10 yearsలో మన ప్రిపరేషన్ 4 years పోయింది. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ని, చాలామంది బ్యాచెస్ని చూసాం. డిగ్రీ ఫినిష్ అయ్యి ఎలాగైనా ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేద్దామని చాలా మంచి ఒపీనియన్తో ఎయిమ్తో వచ్చిన వాళ్ళు వితిన్ 6 monthsలో చాలా విధంగా స్పాయిల్ అయిన వాళ్ళు చాలామందిని చూసాం. ఇప్పటికీ అశోక్నగర్లో కనిపిస్తూ ఉంటారు మనకి. Perfect. Please subscribe to UPSC Radio Podcast with me, Dinesh and Vamshi sir. There will be lot of information and current affairs that will be coming in the next couple of days. And subscribe to our channel, kinda links untai, and follow us in all the social platforms. Thank you. Thank you very much.